మన జీవితంలో సహాయం అనే మాటకు అస్సలైన అర్థమేంటి? కష్టాల్లో ఉన్నప్పుడు మాటలతో ఓదార్చేవాళ్లు గొప్పవాళ్లా? లేక మౌనంగా మన పని చేసిపెట్టేవాళ్లు గొప్పవాళ్లా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కొన్ని పాత కథల్లోనే దాగ్యున్నాయి. ఆ కథల ద్వారా సహాయం అంటే ఏంటో, మన కాళ్లమీద మనం నిలబడడం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఓకే, మొదటగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. నిజమైన సహాయాన్ని ఎలా గుర్తించాలి? మన చుట్టూ మాటల గారడి చేసేవాళ్లు చాలామందే ఉంటారు. కాని నిజంగా ఆపదొచ్చినప్పుడు చెయ్యందించేవాళ్లెంతమంది? ఈ విశ్లేషణలో ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేద్దాం. ఆ సమాధానాలు మనకు ఈ కథలలోనే దొరుకుతాయి. ఇవి కేవలం జంతువుల కథలు కావు, మన మానవ సంబంధాలు, మన ప్రవర్తనకు అద్దం పట్టే నీతి సూత్రాలు. సరే, మొదటి కథలో ఏం దాగుందో చూద్దామా? మన మొదటి కథ మోసపూరిత మాటలు. ఈ కథలో తెలివిగల మోసానికి, అమాయకమైన నమ్మకానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉంటుందో చూస్తాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక నక్క ఉంది. దానికి భయంకరమైన దాహం వేసి ఒక బావిలోకి దిగింది. కడుపు నిండా నీళ్లు తాగింది. కాని బయటకెలా రావాలో తెలియలేదు. సహాయం కోసం ఎదురుచూస్తూ ఒంటరిగా అందులో చిక్కుకుపోయింది. ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఇక్కడే నక్క తెలివి బయటపడుతుంది. అటుగా వస్తున్న ఒక అమాయకపు మేకను చూసి, అబ్బా, కింద నీళ్లు ఎంత తియ్యగా ఉన్నాయో, నువ్వూ రా అని ఆశపెడుతుంది. పాపం ఆ మాటలు గుడ్డిగా నమ్మిన మేక బావిలోకి దూకేస్తుంది. ఇంకేముంది, నక్క వెంటనే దాని వీపుమీద కాలు పెట్టి పైకి ఎగబాకి ఆ మేకను అక్కడే వదిలేసి చక్కా వెళ్ళిపోతుంది. సహాయం పేరుతో జరిగే స్వార్థానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా చెప్పండి? బావిలో చిక్కుకున్న మేఘ అరుస్తుంటే నక్క వెమక్కి తిరిగి ఒక మాట చెప్తుంది. అది వినడానికి చాలా కఠినంగా ఉన్నా అందులో జీవిత సత్యముంది. ఏంటంటే, లోపలికి వచ్చే ముందే బయటకు ఎలా వెళ్లాలో కూడా ఆలోచించుకోవాలి. గుడ్డి నమ్మకం కంటే ముందు చూపు చాలా ముఖ్యం అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప పాఠమేముంటుంది? సరే, ఇక రెండో కథకొద్దాం. ఇది మొదటిదానికి పూర్తిగా ఆపోజిట్. ఇక్కడ స్వార్థంగాదు, ఆపదలో ఉన్నప్పుడు స్నేహితులు అని చెప్పుకునేవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. ఒక అందమైన జింక పాపం వేటగాడి వలలో చిక్కుకుపోయింది. ప్రాణభయంతో అది గట్టిగా అరుస్తుంటే దాని స్నేహితులైన నక్క, పంది, తాబేలు అక్కడికి వచ్చాయి. మరి ఈ స్నేహితులిప్పుడేం చేస్తారు? జింకను కాపాడతారా? ఇక్కడే సహాయానికి ఉన్న రకరకాల ముఖాలు బయటపడతాయి. నక్క ఏమో, అయ్యో, నువ్వు కంగారు పడకు, నేను ఇప్పుడే వెళ్లి సహాయం తీసుకొస్తాను అని చెప్పి అక్కడ్నుండి పారిపోయింది. ఇక పంది, నాకు చాలా భయంగా ఉంది, వేటగాడు వస్తే నా ప్రాణం పోతుంది అంటూ జారుకుంది. కాని తాబేలు ఒక్క మాట కూడా మాట్లాడ్లేదు. సైలెంటుగా జింక దగ్గరికి వెళ్లి తన పదునైన దంతాలతో ఆ వలని కొరకడం స్టార్ట్ చేసింది. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడా ఏంటి? ప్రామిస్లు ఎంతవరకు పనిచేస్తాయి? అసలు యాక్షన్ ఎంత ప్రభావం చూపుతుంది? ఈ టేబుల్ చూస్తే మనకే క్లియర్గా తెలుస్తోంది. నక్క, పంది రెండూ కేవలం మాటలే చెప్పాయి. రిజల్ట్ 0. జింక ఇంకా వలలోనే ఉంది. కాని తాబేలు ఒక్క మాట మాట్లాడలేదు, పని మొదలుపెట్టింది. దాని చేతల వల్లే జింకకు బయటపడే అవకాశం మొదలైంది. దీన్ని బట్టి మనకర్థమయ్యేది ఒక్కటే, ఆపదలో ఆదుకునేవి మాటలు కాదు, చేతలు మాత్రమే. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే నిజమైన విముక్తి వేరే వాళ్ల సహాయం మీద మాత్రమే ఆధారపడి ఉండదు కదా. మన ప్రయత్నం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ అంటే మనమీద మనం ఆధారపడటం గురించి తెలుసుకుందాం. ఇంతలో వేటగాడు తిరిగి వస్తాడు. కాని అప్పటికే పారిపోయిన నక్క మళ్లీ వచ్చి ఒక సూపర్ ప్లాన్ వేస్తుంది. నక్క చనిపోయినట్లు నటిస్తుంది. దాన్ని చూసిన వేటగాడు జింకను వదిలేసి నక్కవైపు వెళ్తాడు. అదే ఛాన్స్ అనుకుని తాబేలు కోరికిన వల నుండి జింక పూర్తిగా బయటపడి అందరూ కలిసి అక్కడ్నుండి ఎస్కేప్ అయిపోతారు. చూశారా, ఇది ఒక క్లెవర్ టీం వర్క్. ఫైనల్గా జింక చెప్పిన ఈ మాటలు ఈ రెండు కథల సారాంశాన్ని తెలియజేస్తాయి. మనం ఎవ్వరినుంచి ఏమీ ఆశించకూడదు. మనకు చేతనైన పని మనం చేయాలి. అందుకే నాకు చేతనైనది నేను చేశాను. ఇతరుల సహాయం కోసం ఎదురుచూడకుండా మన బాధ్యతను మనం గుర్తించి మన శక్తి మేరకు మనం పనిచేయాలి. ఇదే అసలైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫైనల్గా ఈ రెండు కథల నుంచి మనం గ్రహించాల్సింది ఇదే: నిజమైన సహాయం
నిజమైన స్నేహం ప్రామిసుల్లోనో సానుభూతి మాటల్లోనో ఉండదు. అది నిశ్శబ్దంగా చేసే చేతలలో ఉంటుంది. అదే సమయంలో మనల్ని మనం కాపాడుకోవడానికి మనమే ఫస్ట్ స్టెప్ వెయ్యాలి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఇతరులపై ఆధారపడకుండా ఎవరి బాధ్యతను వారే పూర్తిగా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఫలితం ఎలా ఉంటుంది? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.